జై మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు అంబటి శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రస్తుత మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పద్మశాలీలు రాజకీయంగా వెనుకబడడానికి కారణాలను అన్వేషిస్తూ గత 2 సంవత్సరాలుగా పద్మశాలి సభలు, శంకరావ సభలు, విజయపేరి సభలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఇవన్నీ చేసుకుంటూ పోయినా కూడా రాజకీయ ప్రాతినిధ్యం మనకి ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీలు కల్పించకపోవడం వల్ల ఇంకా మనం వెనుకబాటుతో ఉన్నామనే ఉద్దేశంతో పద్మశాలి జాతిని మొత్తం ఏకం చేస్తూ మనం ముందుకు పోవాలని వచ్చే మార్చి 9వ తేదీన అఖిల భారత పద్మశాలి సంఘం, అదేవిధంగా తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మహాసభలో పద్మశాలి కులస్తులందరూ దేశంలోని 16 రాష్ట్రాల నుంచి మన పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గల వివిధ 33 జిల్లాల్లో గల పద్మశాలి కుల బాంధవులందరూ ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. నేను వేడుకునేది మీ ఒక్కటే, రాష్ట్రంలో మనమెంతో మనకంత వాటా మనకు కావాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములై పద్మశాలీలకి మనం కావాల్సిన పదవులను ఆశించి కొట్లాడి తెచ్చుకుంటేనే వస్తుంది. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయడానికి మీరందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ ఈ సభనికి పాల్గొని ఈ సభని మీరు కూడా చూసి మన వాటా మనం దక్కేంత వరకు ఇదే విధంగా పోరాటాల్లో మేము చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటునిస్తారని చెప్పి వేడుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. ఓకే, ఈ మధ్యన కులగణన జరిగింది. కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? అది కులగణన బాగా జరిగిందా? దాని మీద మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు బీసీ కులగణన చేపట్టి అన్ని కులాలకి ప్రాయంగా పదవులు ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో దానికి అనుగుణంగా వీళ్ళు చేస్తున్న కులగణన నేను స్వాగతిస్తా ఉన్నాను. ఇది ఒక రకంగా వెనుకబడిన బీసీ కులాలలో వెనుకబడిన వివిధ కులాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం లభించడానికి ఒక అవకాశంగా నేను అనుకుంటా ఉన్నా. కులగణన అనేది అది పూర్తిగా అధికారుల పైనే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో జరగలేదని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకొని మరి ఇంకొక 15 రోజులు కూడా మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నేను వేడుకునేది ఒకటే, బీసీ కుల బాంధవులందరినీ, అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులందరినీ ఇప్పటివరకు ఎవరైతే ఈ కులగణనలో పాల్గొనలేదో దయచేసి కులగణనలో పాల్గొని ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తే మనం కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20-30 లక్షలు ఉన్న పద్మశాలి జనాభాని కూడా తక్కువ చేసి చూపించడం జరిగిందనేది నా ఉద్దేశం. మిగతా పాల్గొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా పాల్గొని ఆ సంఖ్యని పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మనం ఈ అధికారులకు అందజేస్తామో అప్పుడే మనం ఎంత అనే లెక్కలు తెలిసినప్పుడే మనం ఎంతో మనకంత వాటా సాధించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.